పోస్ట్ ఉద్యోగం లేదు. రే రంగా, నీకే వచ్చిందిరా? అదే తెలియపరచడానికి విచారిస్తున్నారట. నీకేమొచ్చిందిరా? కర్మరా. ఇది జాతక పత్రిక. మా ఊరు జ్యోతిష్కుడికి రాసి పంపించాను. వివరాలు వచ్చాయి. ఏం రాశాడ్రా? నేను పుట్టిన వేళ తప్ప అంతా బాగానే ఉందట. ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోకుండా జాతకాలు చెప్పించుకుంటే ఉద్యోగాలు ఎలా వస్తాయి? మీరు అప్లికేషన్స్ పెట్టుకుంటే మాత్రం ఉద్యోగాలు వచ్చాయా? గ్రహబలం బాగుంటే ఉద్యోగం అదే వెతుక్కుంటూ వస్తుందిరా. మరి అంతవరకు ఉపవాసమే. ఆకలి వేస్తుందిరా. పతి తులార భ్రష్టులార బాధా సర్పదష్టులార దగాపడిన తమ్ములార ఏడవ కండి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. రథచక్ర ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను. ఎక్కడికి రా? భూకంపం పుట్టించడానికి. తెల్లారగట్టే ఎక్కడ ఊరేగి వస్తున్నావురా? క్షవరం చేయించుకొస్తున్నాను. మరైతే ఆగక్కడే. ఏ మైల కాదా? తిరుపతిలో కత్తిరిస్తే పుణ్యం, మన తిరుపతి గారు కత్తిరిస్తే మైల. భగవంతుడికి సమర్పించే తలనీలాలు నీ తలమాసిన జుత్తు ఒకటట్రా? అవును, ఖచ్చితంగా ఒకటే. ఎక్కడున్నా ఒకటే. ఇక్కడ ఉంటే జుత్తు అంటారు, ఇక్కడ కనుబొమ్మలు అంటారు. ఇది మీసం, ఇది గడ్డం. శరీరంలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క పేరు దానికి. మొత్తం 1000 పేర్లు పరమాత్ముడ్లా. నోర్మై, పరమాత్మ స్వరూపం గురించి నా దగ్గర ఇంకెళ్ళిపోతారు కోయిక. నీ తలబొరిగిన తిరుపతి గాడినా పరిశుద్ధంగా వస్తే నా స్థాపంతిని భోజనం పెట్టిస్తాను. కానీ నువ్వు ఇలా కత్తిరించిన జుట్టుతో పంపంతా అపభ్రంశం చేస్తుంటే చూస్తూ ఊరుకోను. ఇది సరస్వతి నిలయం. చుట్టూ తిరిగి వెళ్ళి స్నానం చేస్తాగలరు. శరీర కష్టం స్ఫురింప చేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల చిహ్నలు నా వినిపించే నవీన గీతికి భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం. పెద్ద శ్రీశ్రీ బయలుదేరాయా? అవును, మీలాంటి కూపస్థ మండూకాల్ని చీల్చి చెండాడడానికి మీకే పుట్టిన అభినవ శ్రీశ్రీ నేను. మొదలైందా తండ్రి కొడుకుల కురుక్షేత్రం? మరేమిటి, చెదపరుగులు చదువులు చదివి మాటకి మాట జవాబు కూడా గొప్ప అనుకుంటున్నాడు. ఒక ఉద్యోగం సంపాదించుకునే గతి లేదు, ఊరికి ఉపకారం కబుర్లు చెప్తాడు. చూస్తూ ఉండు, వీధులు పట్టుకుపోయి అడుక్కు తింటాడు. అన్నపానం లేని వేళ నవ్వలా వచ్చిందా? యమునా జలం పానం చేయబోయ్. అదే రోజు చేస్తున్నాం కదరా. కొత్తగా ఏదైనా చేద్దాంరా.